చెప్పండి. చెప్పే బాలన్న పరిస్థితి ఏంది? మావాడు గిట్ట చేస్తుడేమోనే. ఏమంటున్నావు? పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు. సార్దానికి వెళ్ళి అన్ని వీక్ వచ్చిండు. జ్వరాన్ని ఉన్నాయని కబ్ చేయలేదు. ఆర్టీఓ దానికి లెటర్ వచ్చింది. ఆర్టీఓ దానికి లెటర్ వస్తే నువ్వు రాకన్నా, నువ్వు ఇంటికానే ఉన్నానా, నేను అంతా చూసుకుంటా అంటున్నాడు. ఇక లాస్ట్కి వస్తే ఏమంటున్నాడు, పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు. అదే మరి ఏ దాకా వచ్చింది పరిస్థితి ఏంది, ఏం లెక్క? చాలా రోజులు ఆర్డీ ఆఫీస్ పోయినాం కానీ ఏమి అడగాలేదు. 2 గంటల సేపు ఉన్నాం. నేను కూడా పోయినా. లోపలికి అందరిని రానియలేరుగా. కానీ రాదే. నువ్వు వచ్చావు అప్పుడు? నా దగ్గర ఆడ పని చేస్తాడు మా వాడు ఒకడు ఉన్నాడు, అటెండర్. వాళ్ళకు జాగా కొన్నాయినను, ముసలామెను, భాస్కర్ను, ఇంకేమన్నా ఓనిచ్చిర్రు వాళ్ళకు. నాగరాజు గారి పరిస్థితి ఏంది మరి? భాస్కర్ ఏమో మళ్ళా పైసలు మళ్ళా తెచ్చిండే. మరి పైసలు మీకేమన్నా ఇచ్చిండా, ఇస్తలేడా? వాళ్ళకు ఆడవిళ్ళకు కూడా పైసలు ఇవ్వలేరు. నాకేమి ఇవ్వలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. మరి గట్లా ఎందుకు కొట్టురు? మరి నేను పెట్టుబడి పెట్టిన నాకు కూడా ఇస్తలేడు. ఏమి ఇచ్చిండే? ఎన్నిసార్లు తిరిగి ఆడికి కాంప్లైంట్ ఇస్తే కూడా రాలేడు. ఏం చేయాలి చెప్పు? కాంప్లైంట్ సిఐ లెవెల్ కాంప్లైంట్ ఇస్తే కూడా రాలేదు. ఇంకా అదే ఏడున్నావు మరి? సిటీకి పోతున్నా. సిటీకా? బిడ్డ దానికా? ఏమన్నాడు మరి లాస్ట్ నీతోని? ఏమన్నా మాట్లాడుతున్నా? ఏమన్నా మాట్లాడతాడు, మాట్లాడాడు కానీ ఏమనలేదు. అదే మరి ఏమంటుండు? పైసలు ఇచ్చే ఆలోచన ఉన్నదా లేదా? అట్లా ఇస్తాడు. కాదు ఇస్తాడా అంటే ఇప్పుడు మళ్ళా మొన్న 33 లక్షలు తెచ్చిండు, మొన్న 66 లక్షలు. హలో చెప్పు. మొన్న 33 లక్షలు తెచ్చిండు, మళ్ళీ 66 లక్షలు తెచ్చిండు. ఏమైంది? ఫోన్ కట్ అంటుంది. 33 లక్షలు ఒకటి, 66 లక్షలు ఒకటి తెచ్చిండు. మళ్ళా అవునా? ఆడవిళ్ళకు కూడా ఇస్తలేడట పైసలు.